తమలపాకు కొర్ర అన్నం. సో మామూలుగా కొర్ర అన్నం అందరికీ తెలుసు. మరి దాని కాంబినేషన్లో తమలపాకుని ఎలా ఉపయోగించబోతున్నాం ఈ అన్నంలో తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తమలపాకు కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు 4, పల్లీలు అరకప్పు, జీడిపప్పు కొద్దిగా, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4, వాము చిటికెడు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన కొర్ర అన్నం 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. తమలపాకు కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో తమలపాకులు కొర్రలు ఈ రెండు కూడా మనకి పేరులో వినిపిస్తున్నాయి. సో తమలపాకు అనగానే ఫస్ట్ మనకు కిళ్ళి అనేది ఫస్ట్ గుర్తొస్తుంది, తర్వాత తాంబూలాల్లో తమలపాకు గుర్తొస్తుంది. అండ్ దాని ఉపయోగాలు ఏంటి అంటే జనరల్గా పిల్లలకు మనం కోల్డ్ కాఫీ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు దాంతో ఎన్నో రకాల హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటాం. దాంతో చెస్ట్ మీద పెట్టడము, తర్వాత నీళ్లు మరిగించి తాగించడము అదంతా చేస్తూ ఉంటాం. సో ఎందుకు అంటే శ్వాస సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మనకు ఈ తమలపాకు చాలా మంచి రెమెడీ ఇస్తుంది. బికాజ్ ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి. సో దట్ విల్ హెల్ప్ అనమాట. అంతేకాకుండా జీర్ణక్రియను కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. అంటే ఎవరికైనా గ్యాస్ సమస్యలు ఉన్నా, లేకపోతే డైజెషన్ సరిగా లేకపోయినా, ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు తమలపాకుతో చాలా రకాల అదే నీళ్లు తాగడము, దాంతోపాటు ఏదైనా తినడము అలా చేస్తూ ఉంటాం అనమాట. సో అంతేకాకుండా ఓవరాల్గా హెల్త్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో తమలపాకును మామూలుగా అయితే జనరల్గా ఏంటి మనం వేరే చేసేటప్పుడు ముక్కలు కట్ చేసి అలా వేసేస్తూ ఉంటాం కదా. సో ఇదేంటి అంటే తమలపాకుని మరి అలా చేయడం వల్ల సారం ఎక్కువగా పట్టదు. అందుకు దీన్ని మనం చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేద్దాం. సో పేస్ట్ చేసుకొని ఆ తర్వాత ఆ పేస్ట్ని మనము అన్నం చేసేటప్పుడు ఉపయోగించుకుందాం. సరే, ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు తమలపాకు పేస్ట్ తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా తమలపాకు రసాన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాం. బాగా అంటే పల్చగా మీరు నీళ్లు పోసుకొని పల్చగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బికాస్ మనం మళ్ళీ వన్స్ ఇందులో వేసినప్పుడు ఖచ్చితంగా కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి నో టెన్షన్. సరే, ఇక మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ఫస్ట్ ఇందులో కాస్త నూనె, సో నూనె వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ మనము పల్లీలను వేయించేసుకుందామండి. 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నాను. అంటే మనకు పచ్చి పల్లీలు అలా డైరెక్ట్గా వేసేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఫస్ట్ మనం కొంచెం పల్లీలు వేయించుకొని పక్కన తీసేసుకొని, అలాగే జీడిపప్పును కూడా వేయించేసుకొని పక్కన తీసేసుకొని అప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఈజీగా ఉంటుంది యాడ్ చేసుకోవడానికి. అంటే మనం తినేటప్పుడు కూడా కరకరలాడుతూ ఉంటుంది కదా, లేదంటే మళ్ళీ మెత్తబడిపోయి అలా ఉంటుందన్నమాట. దానికన్నా కరకరలాడుతూ తింటే బాగుంటుంది. సో ఇది ఓవరాల్గా మనకి తమలపాకు బెస్ట్ అండి. అంటే అప్పట్లో ఇది ఆయుర్వేదంలో కూడా తమలపాకుని ఎన్నో రకాల వైద్యాల్లో ఉపయోగించారు కదా. ముఖ్యంగా రెస్పిరేటరీ, అలర్జీస్, ఆస్తమా వీటన్నిటికీ సంబంధించి హ్యాపీ. అండ్ అలాగే మనం అసలు బేసిక్గా కిళ్ళి వేసుకోవడానికి, పాన్ తినడానికి రీజన్ ఏంటి? భోజనం తర్వాత ముఖ్యమైన రీజన్ ఇదే, డైజెషన్. అంటే మనం తినే ఆహారం ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి చేసే దాంట్లో మనం బేసిక్గా పాన్ తింటూ ఉంటాం. సో ఇందులో మనం జీడిపప్పు కూడా వేసేసుకుందాము. ఇది కొంచెం మనకు అలా దూరగా రంగు మారేంత వరకు లైట్గా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా మనం పల్లీలు అలాగే జీడిపప్పును వేయించేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇక మనం మెల్లిగా పోపుకు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ జీలకర్ర. సో మీరు ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. ఓకే, సో ఆ తర్వాత మినప్పప్పు, అలాగే ఎండుమిరపకాయలు, ఒక్కసారి లైట్గా వేగిన తర్వాత కరివేపాకు,
అలాగే సన్నగా పొడవుగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, అలాగే మనకు మంచి రైస్ ఐటమ్ కాబట్టి కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుందాం, కొంచెం పసుపు. సో దీంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి మన తమలపాకులాగా. ఆ తర్వాత కొంచెం మనం వాము కూడా వేసుకోవచ్చు, అంటే వాము ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో వాము వేస్తే పిల్లలు తినేటప్పుడు కూడా కొంచెం మనకు జీర్ణం అనేది చాలా బాగా అవుతుంది కాబట్టి. సో ఆ తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి కూడా వేసుకుందాం, అంటే ఘాటుకు తగ్గట్టుగా వేసుకుంటే బాగుంటుంది. ఇది మనకు లైట్గా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా తమలపాకు రసం రెడీ చేసుకున్నాం కదా. సో కేవలం తమలపాకు మాత్రమే ఉందండి, ఇందులో ఇంకేమీ లేవు. సో తమలపాకు రసాన్ని చక్కగా వేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఇందులో మగ్గిచ్చేసుకుందాం. అసలు ఎంత అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇది తిన్న వెంటనే ఎవరైనా కూడా ఇందులో తమలపాకు వేస్తారు కదా అని చెప్పేయగలరు అనమాట, ఆబ్వియస్లీ. బికాస్ కొన్నిటిని మనం అసలు కప్పలేమన్నమాట. అంటే పుదీనా, తమలపాకు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మ్యాండటరీగా తెలిసిపోతూ ఉంటాయి. సో దీంట్లోనే మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. స్మెల్ కూడా ఇట్లా వస్తుందన్నమాట. ఓకే, ఇది కొంచెం మనకు లైట్గా మగ్గింది కదా. సో ఉప్పులు అవన్నీ కూడా వేసేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ కొర్ర అన్నం ఏదైతే ఉందో దాన్ని ఇలా పొడి పొడిగా చేసుకున్నాము. సో దాన్ని ఈ తమలపాకు రసంలోకి వేసేసుకోవాలి. ఎక్కువ వేసేసుకుంటే మీకు తమలపాకు ఆ ఫ్లేవర్ మరీ ఓవర్గా కొట్టినట్టుగా ఉండదు. లేదా ఫ్లేవర్ మాకు కావాలి, మాకు అది ఇష్టము అంటే అది మెయిన్ కదా అనుకుంటే దాన్ని బట్టి చూసుకొని మీరు కొంచెం తక్కువ రైస్ వేసుకోవచ్చు. చక్కగా కావాల్సిన మసాలా పొళ్ళు, అంటే మసాలా పొళ్ళు అంటే ఏం లేదండి, పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కదా. సో చివరిగా మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి పల్లీలు అలాగే జీడిపప్పు కూడా వేసుకొని కలిపేసుకుందాం. మొత్తం వేసేసుకోవచ్చు. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారా, అంటే మనం వేయించుకొని వేయడం వల్ల మనకు చక్కగా తింటున్నప్పుడు కరకరలాడుతూ అలా పంటికి తగులుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చక్కగా పల్లీల కాంబినేషన్లో, జీడిపప్పు కాంబినేషన్లో చాలా కారం కారంగా చిన్న ఒక తమలపాకు రుచితో డెఫినెట్గా చాలా చాలా బాగుంటుందండి. సరికొత్త రుచి అని చెప్తా, మీకే కదా యాక్చువల్గా, నాకు కూడా సరికొత్త రుచి ఇది. బట్ హెల్త్ ఎక్కడైతే ఉందో మనం ఎప్పుడు కూడా టేస్ట్ విషయంలో మరీ ఎక్కువ ప్రాధాన్యత చూపించకూడదు. అది నేను ఫాలో అయ్యే సూత్రం అనమాట. అది కాకరకాయ రసమైనా సరే అవసరమైతే టకటక తాగేసేయడమే. ఏదైనా సరే అది మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే డోంట్ థింక్ అబౌట్ ద టేస్ట్. అయినా కూడా మన అమృతంలో అటువంటి పదార్థాలను కూడా చాలా రుచికరంగా చెప్తూ ఉంటాం అనుకోండి, అది వేరే విషయము. సో ఇలా చక్కగా తమలపాకు కొర్ర అన్నం మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తమలపాకు కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు 4, పల్లీలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4, వాము చిటికెడు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన కొర్ర అన్నం 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. తమలపాకు కొర్ర అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా తమలపాకుల్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత పల్లీలు, జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత వాము, మిరియాల పొడి, తమలపాకు పేస్ట్, అందులో కాస్త ఉప్పు, ఉడికించుకున్న కొర్ర అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా వేయించుకున్న పల్లీలు, జీడిపప్పును వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తమలపాకు కొర్ర అన్నం రెడీ.